ఈ గోదానం అనేది గోదానమైనా గోపూజైనా లేదా మనం గోవును రక్షించడమైనా ఇది మహా అద్భుతమైనటువంటి కార్యక్రమము, మహాభాగ్యమైనటువంటి కార్యక్రమం ఇది. మనం పాడి పంట ముందు అంటుంటాం. మనం ఎలాంటి ఉద్యోగం చేసినా, ఎలాంటి వ్యాపారం చేసినా దానికి మూలాధారము ముందు పాడి. పాలు లేనిది ఏ జీవితం సాగదు ఎవరికైనా. చిన్న పుట్టినటువంటి పిల్లోడు కూడా ముందు పాలు కావాలి. అమ్మ పాల తర్వాత పాలు కావాలంటే ఆవు పాలే మనకి. అలాంటిది అంత గొప్పదైనటువంటి దేవత గోదేవత. దేవతలందరూ కూడా నివాసం ఉన్నటువంటి స్థానం ఏ అంటే గోవు. ప్రతి ఒక్క దేవతకి నమస్కారం పెడితే మనకి ఎంత పుణ్యమైతే వస్తుందో, ఒక ఆవుకు పెట్టుకుంటే 33 కోట్ల దేవతలకి చేసినటువంటి పుణ్యం మనకు దొరుకుతుంది. అలాంటి గొప్ప దేవత గోదేవత. ఈ గోవులను ముఖ్యంగా ఏంటంటే మనము రక్షించుకోవాలి ప్రతి ఒక్కళ్ళం. అంటే మనకు అవకాశం లేదు, వాస్తవమే. అవకాశం ఉన్నవాళ్ళైనా సరే ఈ పట్టణంలో దాన్ని మనం కాపాడుకోవాలంటే కష్టం అవచ్చు. కానీ పట్టణానికి వెలుపల అంటే బయట చాలా మనకి స్థలాలు ఉన్నాయి. అక్కడ ఉన్నవాళ్ళు ఉన్నంతలో ఎవరైనా కాపాడే వాళ్ళు ఉంటారు. గోశాలలు ఇప్పుడు చాలా గోశాలలు కూడా వెలువడ్డాయి. వాళ్ళకి మనకి కొంతవరకు సహాయం చేస్తే చాలు. మన ఆవులు మనకి జీవితాంతం కూడా తోడుగా ఉంటాయి. ఆవు ఎప్పుడైతే మనకి ప్రశాంతంగా ఉంటుందో మనం అందరం లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవి, ప్రతి మనిషి సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు తోచినంత, నేను 10 రూపాయలు సంపాదిస్తే ఒక పావులైనా సరే ఆవుకు మేము ఇస్తున్నామంటే ఆ పోషించేవాడు సంతోషిస్తాడు. ఆ పావులకి అంత గడ్డి దొరికిందంటే ఒక పూట ఆవుకి గడ్డి వస్తుంది.